నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్. కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఇంకా మనం విషయంలోకి వెళ్తే మన ఛానల్లో అంటే మన ఎక్స్క్రిస్టియన్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ కంటెంట్ నా గురించి శాస్ టీవీలో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అంటే వాళ్ళు వయసులో చాలా పెద్దవాళ్ళు, కొంచెం మేధావులుగా మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళు మాట్లాడిన దానికి ప్రతి ఒక్కటి మనము సమాధానాలు ఇచ్చుకుంటూ ఈ వీడియో మనం స్టార్ట్ చేద్దాము. ముందుగా ఆ వీడియోకి వాళ్ళు పెట్టినటువంటి థంబ్నెయిల్ ఏంటో ఒకసారి చూడండి. ఎక్స్క్రిస్టియన్ ఎవరు అంటే ఏంటి, గ్రంథాల్లో చదివేవా నువ్వు, ప్రవీణ్పై బ్లాస్ట్ అయిన బర్నబాస్ అంట. బర్నబాస్ నేను ఫస్ట్ టైం వింటున్నాను, నాకైతే తెలియదు. ఫస్ట్ బర్నబాస్ అంట. సో వీళ్ళ ఈ యొక్క సాస్ టీవీ అంట, ఈ ఛానల్ కూడా నేను ఫస్ట్ టైం వింటున్నాను. సరే, వీళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుకున్నారు, దానికి నా సరైన సమాధానం ఏంటి అనేది ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ చూద్దాం. సాధారణంగా ఎక్స్ మిలిటరీ అని, ఎక్స్ మినిస్టర్ అని ఇటువంటి ఉంటాయి. సో ఎక్స్ క్రిస్టియన్ అనేటువంటి పదాన్ని నేనైతే ఇటీవల కాలంలో వింటున్నాను, కానీ గతంలో ఎప్పుడు వినలా. ఈ ఎక్స్ క్రిస్టియన్ అనేటువంటి పదం ఏంటి, ఎందుకు వచ్చింది, దీనికి కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనకు తెలియజేసేందుకు మనతో పాటు స్టూడియోలో బర్నబాస్ ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. నమస్తే బర్నబాస్ గారు. బర్నబాస్ గారు, క్రిస్టియన్స్ గురించి ఏదైనా చెప్పాలంటే నెల్లూరులో తీసుకుంటే ప్రధానంగా మిమ్మల్నే తీసుకుంటూ ఉంటారు, మీరే వచ్చి ముందుకు వచ్చి మాట్లాడుతుంటారు. సో ఈ ఎక్స్ క్రిస్టియన్ అనే పదము ఇటీవల కాలంలో నేను చూస్తున్నా, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని, ఎక్స్ క్రిస్టియన్. ఈ ఎక్స్ క్రిస్టియన్ ఏంటి, అసలు ఏంటి, ఉంటుందా పదం, ఈ పదం ఉందే మామూలుగా? లేదండి. ఇప్పుడు ఒకటి, అనేక మంది హిందువులు, ముస్లిమ్స్ వీళ్ళందరూ కూడా క్రిస్టియానిటీలోకి వచ్చారు. అనేక మంది క్రిస్టియన్స్ మారితే మామూలుగా ఏ మతం అవలంబిస్తాడో అతను అదే మతం వెళ్తూ ఉంటాడు. క్రిస్టియన్స్ కానీ, హిందువులు కానీ, ముస్లిమ్స్ కానీ రకరకాలుగా వాళ్ళ నమ్మకం ప్రకారం పోతుంటారు. వాళ్ళు పోయిన తర్వాత దేవుడిని పెట్టుకొని పూజించుకుంటూ చేస్తారు. ఎవ్వరు బట్టినా కూడా ఫస్ట్ టైం తీసుకొచ్చేది అంటే అసలు ఎక్స్ క్రిస్టియన్ ఏంటి, అసలు ఈ ఎక్స్ క్రిస్టియన్ పేరు ఉంటుందా అని చెప్పేసి ఎవ్వరు పట్టినా కూడా అదే మొత్తం. నేను ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఎక్స్ క్రిస్టియన్ అంటే ఇప్పుడు వీళ్ళు ఎక్స్ ముస్లిం ఉంది కదా. ఇప్పుడు మీకు ఒక అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్న వాళ్ళు కొంతమంది ఆ గ్రంథాల లోపాలు తెలుసుకొని ఇది సమాజానికి కరెక్ట్ కాదని చెప్పేసి వాళ్ళ ఒక ఎక్స్ ముస్లిం అని చెప్పేసి ఛానల్ పెట్టుకొని వాళ్ళ కమ్యూనిటీ ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నా లేదా. అంటే ఎక్స్ ముస్లిం ఉంది కదా, అట్లాగే ఈ యొక్క ఎక్స్ క్రిస్టియన్ అంటే ఏంటంటే, నేను ఒక క్రైస్తవ కమ్యూనిటీ నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి, అంటే క్రైస్తవ కమ్యూనిటీలో ఉన్నవాను కాబట్టి, ఈ యొక్క క్రైస్తవ మోసాలు, ఈ పాస్టర్లు చేసే అరాచకాలు వీటన్నిటి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి, అసలు ఈ మతం ఎంత ప్రమాదకరమో ఇందులోంచి నేను ప్రతి గమనించాను కాబట్టి, నా కమ్యూనిటీని అంటే ముఖ్యంగా నా క్రైస్తవ సమాజాన్ని మేలుకొలపడం కోసం, నా క్రైస్తవులందరినీ ఈ పాస్టర్ల బారి నుంచి కాపాడడం కోసం నేను ఏర్పాటు చేసుకుంది ఎక్స్ క్రిస్టియన్ అనే ఛానల్. ఎన్నిసార్లు చెప్పాల్సి అంటే అన్నిసార్లు చెప్పాల్సి అంటే మళ్ళీ ఏమంటారంటే ఎక్స్ ఆర్మీ ఉంది, మళ్ళీ ఎక్స్ ఆర్మీ ఉంది, ఇంకోటి ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఉంది మరి, ఒకప్పుడు ఆర్మీ, ఇప్పుడు రిటైర్డ్ అయ్యారు ఎక్స్ ఆర్మీ. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం, కేసీఆర్ ఎక్స్ సీఎం. అట్లాగే నేను కూడా ఎక్స్ క్రిస్టియన్. తప్పేముంది అందులో? అంటే ఇప్పుడు ఎక్స్ క్రిస్టియన్ అనేది పెట్టుకోకూడదా? ప్రతి ఒక్కరు కూడా ఈ టైటిల్ని క్వశ్చన్ చేయడమే, ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఎక్స్ హిందూస్ అని పెట్టుకున్నారు కదా. ఇప్పుడు కొంతమంది బ్యాచ్ అందరూ వచ్చి థంబ్నెయిల్స్ మీరు పెట్టుకున్నారు, ఎక్స్ హిందూస్, మేము ఒకప్పుడు హిందువులము, ఇప్పుడు హిందువుల నుంచి బయటకు వచ్చాము కాబట్టి ఎక్స్ హిందూస్ అని చెప్పేసి, అంటే ఎక్స్ హిందూస్ అని పెట్టుకొని వీళ్ళు వీడియోలు చేసుకోవచ్చు. కానీ నేను ఎక్స్ క్రిస్టియన్ పెట్టుకోకూడదా? ఏంటి అసలు మీ బాధ ఏంటి? అసలు ఈ యొక్క ఛానల్ పేరు మీద అసలు ఈ ఛానల్లో మీ ప్రాబ్లం ఏంటి? మనం దేని గురించి మాట్లాడుతున్నాం, దేని గురించి డిస్కషన్ చేస్తున్నాం, దాని గురించి మనము మాట్లాడాలి. ఛానల్ ఏంది, ఎక్స్ క్రిస్టియన్ ఏంది, ఎక్స్ క్రిస్టియన్ ఏంది, ఎక్స్ ప్రతి ఒక్కరు ఎవరు పడితే వాళ్ళకు ఇదే సమాధానం చెప్పుకుంటూ పోవాల్సి వస్తుంది. సరే, ఇంకొంచెం చూద్దాం క్లిప్పింగ్. నీ మతాన్ని మనం చెప్తాను, ఎవరు చెప్పినా కూడా నీ మతాన్ని ఆచరించు, పరమతాన్ని గౌరవించు. అంతేగాని వీడు వచ్చిన తర్వాత ఏ విధంగా మాట్లాడతాడు, నీ మతాన్ని ఆచరించు, పరమతాన్ని గౌరవించు, ఇక్కడ ఆగిపోండి, ఓకేనా? కానీ పరమతాన్ని గౌరవించే విధంగా ఈ బైబిల్ ఉంటుందా? పరమతాన్ని గౌరవించే విధంగా ఈ క్రైస్తవ కమ్యూనిటీ వాళ్ళు అలా పనిచేస్తున్నారు. అసలు ఈ క్రిస్టియన్ యొక్క మెయిన్ సిద్ధాంతం ఏంటి? వాళ్ళు పూజించే దేవుళ్ళు విగ్రహాలు, వాళ్ళందరూ నరకానికి వెళ్తారు, వాళ్ళందరూ అన్యులు అని చెప్పేసి ఇలా పరమత ద్వేషం అనేది ఎవరు నూరిపోరుస్తున్నారు? క్రైస్తవ మతంలోనే ఉంది. పరమతం గౌరవించాలంట. అంటే పరమతం గౌరవించే విధంగా నీ బైబిల్ ఉందా? అసలు ఈ మతం ఉందా? ఈ పాస్టర్లు అందరూ పొద్దున లేచినప్పటి నుంచి ఎంతమంది పాస్టర్లు ఎన్ని విధాలుగా రాముని, కృష్ణుని, శివుని దూషిస్తూ ఎన్ని వీడియోలు లేవు, ఎన్ని దొంగ సాక్ష్యాలు లేవు, టెస్ట్ మనీ ట్రోల్స్ అంట, వాటి గురించి ఎన్ని వీడియోలు ఉన్నాయి. ఆ శాలేం రాజు గారు కానీ, ఊర్లో ఉన్న చిల్లర చితక చెంచా పాస్టర్లు కానీ, ఎంతమంది పాస్టర్లు నాకు తెలిసి నాకు డైలీ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మా హిందువుల నుంచి ఫోన్ చేస్తే, అన్న పాస్టర్లు వస్తున్నారు, మా ఇంట్లో దుర్గమ్మ దేవి పటాన్ని తీసి బయట పడేయమంటున్నారు,
కొంతమంది రాముడి ఫోటో తీసి బయట ఇట్లా పరమతాన్ని ద్వేషించే విధంగా బైబుల్లో ఆ క్రైస్తవ మతాన్ని ప్రేరేపిస్తుంటే నీ మతాన్ని నువ్వు ఆచరించుకోవాలా, పరమతాన్ని గౌరవించాలని చెప్పేసి నంగనంచే కబుర్లు చెప్తున్నాడు ఇటు. వదిలేసినా కూడా బైబిల్ పట్టుకునే తిరుగుతున్నాడు. ఇక్కడ వరకు మీరు చాలా జాగ్రత్తగా వినండి. అంటే బైబిల్ వదిలేసే కొత్త నీకెందుకు మళ్ళీ బైబిల్ ఎందుకు పట్టుకొని తిరుగుతున్నా? బైబిల్ వదిలేసా అని చెప్పి నేను ఎప్పుడు చెప్పాను? ఎక్కడ చెప్పాను? నేను బైబిల్ వదలను. మొత్తం నా జీవితం మొత్తం కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి అరాచకాలు మొత్తం తెలియజేసి ఎంతోమంది నా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరినీ కాపాడుకుంటాను. కానుకలు ఇవ్వకుండా, దశంభాగాలు ఇవ్వకుండా, చర్చికి వెళ్ళే టైం వేస్ట్ చేయనివ్వకుండా మొత్తం ఈ పాస్టర్ల యొక్క అరాచకాలు తెలియజేసి మొత్తం ఈ బైబిల్ని మాత్రమే నేను స్ప్రెడ్ చేసి అందరినీ కూడా అవేర్నెస్ చేస్తాను. నా పని అదే, నా డ్యూటీ అదే. నా ఒక టీంని పెట్టుకొని నా టీం వర్క్ కూడా మొత్తం అదే చేస్తున్నాను. మీకు అర్థమైంది క్లియర్గా? అసలు వీడు ఏమన్నా ప్రొఫెసరా? వాడు రాధా మనోహరరాజు ఏమన్నా ప్రొఫెసరా? నేను ఒక మోటివేషనల్ని. నాకు ఈ క్రైస్తవ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఫ్రాడ్స్, మోసాలు, ఈ పాస్టర్ల యొక్క ట్రిక్స్ తెలుసు, ఎవరిని ఎట్లా మోసం చేస్తారో. కాబట్టి ఈ మోసాల అన్నిటి గురించి ప్రత్యక్షంగా నేను అనుభవించి చూసి వచ్చాను. కాబట్టి వాటి నుంచి నేను జనాల్ని అవేర్నెస్ చేస్తూ ఉంటాను. నేను ఒక మోటివేషనల్ని, మంచిగా మోటివేట్ చేస్తాను. నా మోటివేషనల్ యొక్క స్పీచెస్ చూసి స్కూల్ పిల్లల నుంచి కానీ, కాలేజీ పిల్లల నుంచి కానీ చాలా చోట్ల కూడా నాకు కాల్స్ వస్తూనే ఉంటాయి. వాళ్ళని ఇట్లా ప్రవీణ్ గారు మీరు మా స్కూల్కి వచ్చి మీరు మోటివేషన్ చేయండి, తర్వాత మా పిల్లల్ని మీరు మోటివేషన్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కొన్ని చోట్ల మీటింగ్స్ పెట్టి కూడా నన్ను వాళ్ళు ఇన్వైట్ చేస్తూ ఉంటారు ఇలా మోటివేషనల్ చేయడానికి. నాకు ఇచ్చే మెయిన్ మోటివ్ ఏంటంటే ఈ పాస్టర్లు మొత్తం ఫేక్ గాళ్ళు, పాస్టర్లు మొత్తము ఈ దేశానికి పనికొచ్చే వాళ్ళు కాదు, బైబిల్లో మంచి విషయాలు అంటూ ఏమీ లేవు. సో వీటి గురించి జనాలకి చెప్పి అవేర్నెస్ చేసే విధంగా ఈ ప్రవీణ్ కుమార్ జీవితం ఉంటుంది. వాడు 4 పేజీల పుస్తకం రాసి అది 500 లెక్క నమ్ముతున్నాడు. దానికి ఫుల్ డిమాండ్ అంట. క్రైస్తవుడా మేలుకో, ఇది నమ్మితే చర్చికి పోవద్దు, నమ్మకపోతే పోండి. అంటే ఏముంది ఆ క్రైస్తవుడా నమ్మకం పుస్తకం నమ్మకం? ఇది 4 పేజీల పుస్తకం అంట. నేను 500కి పెట్టి అమ్ముతున్నానంట. ఇది బాగా డిమాండ్ ఉందంట. దీని ద్వారా నేను డబ్బులు సంపాదించుకుంటున్నానంట అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ పుస్తకం ఎంత? 12 రూపాయలు ఒక టీ కాస్ట్. ఒక టీ కూడా బయట 15 నుంచి 20 రూపాయలు దొరుకుతుంది కదా. సరే 10 రూపాయలు వేసుకున్నా ఈ బుక్లెట్ కాస్ట్ 12 రూపాయలు. ట్రాన్స్పోర్ట్ 100 రూపీస్ 120 అవుతుంది. ఓకేనా? దీనికి డిమాండ్ అని నేను భారీగా డిమాండ్ ఉందని నేనేం చెప్పలేదే. నేను ఇంకా బాధపడుతున్నా. ఇది ఇంకా 45,000 46,000 రీచ్ అయింది ఈ పుస్తకం రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు. లక్షల్లో రీచ్ అవ్వాలని చెప్పేసి ఇంకా రీచ్ అవ్వలేదు, రీచింగ్ తక్కువ ఉందని చెప్పేసి నా బాధ ఏదో నేను పడుతున్నా. ఇది అందరూ 10 పుస్తకాలు 20 పుస్తకాలు వాళ్ళ కుటుంబానికి మాత్రమే తెప్పించుకుంటున్నారు కానీ అందరికీ పంచే విధంగా వీళ్ళు తెప్పించుకోవట్లేదు. సో ఇలా జరుగుతుంది. ఆ విషయం పక్కన పెట్టేస్తే ఓ క్రైస్తవుడా మేల్కో, క్రైస్తవ సోదరమణులారా మేల్కోండి, నా కమ్యూనిటీ వాళ్ళు నేను క్రైస్తవులను మేల్కోండి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. మరి ఈ పుస్తకం చదివేశాను. నేను ఈ పుస్తకంలో చివరిలో ఏమన్నానంటే చాలా జాగ్రత్తగా వినండి. ఎవరు బర్నబాస్ ఎవరో ఈ పైన చెప్పిన వచనాలు ఆధారంగా మీ పాస్టర్ను ప్రశ్నించండి. నేను పాస్టర్ను ప్రశ్నించండి అంటున్నాను నేను. ఓకేనా? మీకు సరైన సమాధానం అనిపిస్తే చర్చికి వెళ్ళవచ్చు. చివరి మాట, పాస్టర్ను ప్రశ్నించండి. బైబిల్లో డౌట్స్ రావాలి, బైబిల్ ఏందో తెలియాలి. పాస్టర్లు చెప్పే మాటలు వినద్దు, బైబిల్లో ఫాలో అవ్వండి. బైబిల్లో పాస్టర్లు చెప్పినట్టు ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు క్వశ్చన్ చేయండి. మీకు క్వశ్చన్ చేయడం చేత కాకపోతే మీకు క్వశ్చన్ చేసే విధంగా ఈ బుక్లెట్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇందులో యేసు ప్రభు 2వ రాకడ లేదు. 2వ రాకడ మొత్తం ఫెయిలు, అబద్ధము. అసలు యేసుక్రీస్తు దేవుడే కాదు. యేసు ప్రభు దేవుడు అంటే బైబిల్ మనం కరెక్ట్ ఫాలో అయితే నరకానికి వెళ్తారు. అంటే యేసు ప్రభు దేవుడు అంటేనే నరకానికి వెళ్తారు. బైబిల్లో పాస్టర్లు ఒక వర్షన్ చెప్పి ఇంకొక వర్షన్ చెప్పట్లేదు అని వీటన్నిటి గురించి మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా, మినిమం బేసిక్గా ఆలోచించే విధంగా ఎక్స్క్రిస్టన్ బుక్లెట్లు తయారు చేశాను. బట్ ఈ పుస్తకం తీసుకొని మీరు ఒకసారి బైబిల్ చదివి పాస్టర్ ప్రశ్నించండి అని చెప్పాను అంతే. తప్పేముంది అందులో? అంటే బైబిల్లో చదవద్దు అంటున్నావా? నువ్వేమో బైబిల్ చదవద్దు అంటున్నావు, నేనేమో బైబిల్ చదవంటారు అంటున్నా. నువ్వేమో పాస్టర్లు క్వశ్చన్ చేయొద్దు అని చెప్పేసి నువ్వు అంటున్నావు, నేనేమో బైబిల్ చదివి పాస్టర్లు క్వశ్చన్ చేయండి అని చెప్పేసి నేను అంటున్నా వాళ్ళకి. అంటే నా వల్ల ఎంత బెస్ట్ అంటే నా వల్ల బైబిల్ను వాళ్ళు పూర్తిగా పరిశీలిస్తారు కదా, నా వల్ల బైబిల్ విస్తారంగా చదువుతారు కదా, మంచిదే కదా. చట్టంని మనం అమలు చేసుకుంటూ వెళ్తున్నాం. చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, మనకు రాజ్యాంగం ఉంది, బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. సో ఆ రాజ్యాంగం ప్రకారం మనం పోతూ ఉన్నాం. సో ఈ మధ్యలో వీళ్ళు ఎవరు అసలు నాకు అర్థం కావట్లేదు. యాక్ట్ 25 ఉంది, యాక్ట్ 30 ఉంది, 30A ఉంది. నీ మతాన్ని నువ్వు ఎక్కడైనా ప్రశ్నించుకోవచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద ర్యాలీలు హిందువులు చేస్తారు, ముస్లిమ్స్ చేస్తారు, క్రిస్టియన్స్ చేస్తారు. వాళ్ళు ఏదో సువార్తను చెప్పుకుంటుంటారు, వినేవాళ్ళు వింటారు. ఆ సువార్త ప్రకటించేటప్పుడు
ఇది వీళ్ళకు ఎప్పుడు ఉండే ఏడుపే. మనం మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. మరి భారత రాజ్యాంగం చట్ట ప్రకారం ఎవరి మతానన్నా వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. మరి హిందువులు కూడా ర్యాలీ చేస్తున్నారు. అట్లాగే నేను కూడా ప్రకటిస్తున్నా. మరి నేను ప్రకటించేది ఏంటంటే బైబుల్. నేను ప్రకటించేది ఏంటంటే అంటే వీళ్ళు నోటికి వచ్చినట్టు ఏది పడితే అది అబద్ధాలు ప్రకటిస్తూ ఉంటే, అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేస్తుంటే, వాటి గురించి నిజాలు తెలిసిన సత్యాలు తెలిసిన మాలాంటి వాళ్ళు మేము ఎందుకు మౌనంగా ఉండాలి? అంటే ఏంటి ప్రచారం ఏంటి అంటే యేసు ప్రభు దేవుడు అంటున్నారు. కాదు, బైబిల్ ప్రకారంగా యేసు ప్రభు దేవుడు కాదు. ఒకవేళ యేసు ప్రభు దేవుడు అంటే బైబిల్ ప్రకారంగా నరకానికి వెళ్తారు. దానికి స్పష్టమైన ఆధారాలు ఇందులో ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి. వీటి గురించి పాస్టర్లు వచ్చారు, మాతో డిబేట్లు చేశారు. యేసు ప్రభు దేవుడు అంటే చూపించండి బాబు అంటే ఒక్కడు చూపించట్లా. మొన్న జాన్ పాల్ వచ్చిండు, 4 వచనాలు చెప్పిండు, దేంట్లోనూ కూడా సరిపోలేదు. అంటే దేంట్లోనూ కూడా ఆయన యేసు ప్రభు దేవుడు అని కాదు. శివశక్తికి వెళ్ళారు, అక్కడ డిబేట్ చేసిండ్రు, అక్కడ కూడా ఓడిపోయిండు. పక్కా అక్కడ ఇంకా కరుణాకరణ కొంచెం స్ట్రాంగ్గా చెప్పేసరికి అసలు ఆ యేసు దేవుడు కాదు, అసలు యేసు దేవుడు అన్నట్టు ఒక ఆధారం చూపించట్లేదు. అంటే ఇప్పుడు యేసు దేవుడు అని చెప్పేసి అబద్ధాలు ప్రచారం చేస్తుంటే, దేవుడు కాళ్ళ వాళ్ళు దేవుని యొక్క ప్రచారం చేస్తుంటే, మరి నిజం సత్యం చెప్పవలసినటువంటి బాధ్యత మాకు కూడా ఉంది. ఆర్టికల్ రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు ప్రకారం మేము కూడా ప్రకటిస్తున్నాము. నిజమైన అబద్ధమేందో తెలుసుకోండి అని. ఒకటి, ఆయన మన పాపాల కోసం చచ్చిపోయాడు, ఫేకు, అబద్ధము. ప్రేయర్ ఆయిల్తో రోగాలు తగ్గిపోతాయి, ఫేకు, అబద్ధము, అబద్ధ ప్రచారాలు. నెక్స్ట్ ఏంటి, వీళ్ళు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గిపోతే అంతా ఫేక్ ప్రచారం, అబద్ధం. మళ్ళీ దయ్యాలు బట్టాయి అని చెప్పేసి మోసాలు చేస్తున్నారు, అది కూడా ఫేకు ప్రచారము. ఇవన్నీ కూడా ఫేకే. మొత్తం పాస్టర్లు అంటేనే ఫేకు. వాడు ఎవడైనా కానీ మొత్తం ఈ క్రైస్తవ మతము, ఈ క్రైస్తవ మత సిద్ధాంతాలు ఈ భారతదేశానికి కాదు మొత్తం యావత్తు ప్రపంచానికి అత్యంత ప్రమాదకరం. ఈ క్రైస్తవ మత సిద్ధాంతాల నుంచి, ఈ మతం నుంచి చాలా దేశాలు రికవరీ అయ్యాయి, చాలామంది రికవర్ అయ్యారు. ఇంకా రికవర్ అవ్వాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో, మరీ ముఖ్యంగా ఈ తెలుగు స్టేట్స్లలో, ఇంకా ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలామంది రికవర్ అవ్వాల్సి ఉంది. వాళ్ళకి నిజాలు తెలియచేయాలి. కాబట్టి మాలాంటి వాళ్ళు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకేనా? అర్థమైందా? మీరు చెప్పేవన్నీ అబద్ధాలు, పోనీ నిజాలు అనుకోండి, మరి మాతో వచ్చి డిబేట్ చేయండి. ఈ పుస్తకం తప్పని చెప్పి ప్రూఫ్ చేయండి. డిబేట్ చేసి వచ్చి ఫస్ట్ ఆన్లైన్లోకి వచ్చి డిబేట్ చేయండి. ఇవన్నీ ప్రాసెస్ అంతా పెట్టుకొని నోటికి వచ్చినట్టు అక్కడికి వెళ్ళి మాట్లాడతాం అంటే, మీకు రాజ్యాంగం హక్కు చట్టం ఇచ్చింది కాబట్టి మీరు ఏది పడుతుంది అబద్ధాలు ప్రచారం చేస్తుంటే మేము ఇక్కడ మౌనంగా ఎందుకుంటాం? అంతే కదా. యాక్చువల్గా దేవాలయానికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చ్కి వెళ్ళినా మనశ్శాంతి కోసం వెళ్తాం. మనశ్శాంతి కోసం మనం మతాన్ని నా దృష్టిలో, అంటే ఇది అందరి దృష్టి కాదు, ఉండొచ్చు ఉండకపోవచ్చు, నా దృష్టిలో మతం అంటే మనకు ఒక మనశ్శాంతిని, ఒక మంచి మార్గాన్ని నిర్దేశించేది మతం. ఆ మంచి మార్గాన్ని నిర్దేశించి మతం అనేది ఉండేది అక్కడ వరకే. దాని తర్వాత ఏదైతే ఉందో మనం యాంకర్ మంచి మాట చెప్పారు. యాంకర్ గారు ఇప్పుడు గుడికి వెళ్తే ప్రశాంతం కోసము, మసీద్కి వెళ్తే ప్రశాంతత కోసము, చర్చికి వెళ్తే ప్రశాంతత కోసం. ఒక రైట్, చాలా బాగుంది. ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకుంటూ ఎవరింట్లో వాళ్ళు ఉంటే అసలు ఏ ప్రాబ్లం ఉండేది కాదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ పాస్టర్లు మొత్తం ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ యొక్క 3 లక్షల మంది దాకా పాస్టర్లు ప్లస్ సువార్థికులు ప్లస్ ఒక మత మార్పిడి గుంపులు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, పొద్దున లేచినప్పటి నుంచి ఒక మారుమూల గ్రామాలకు వెళ్ళి, విలేజ్కి వెళ్ళి మా యేసు నమ్మండి, మా మతంలోకి రండి అని చెప్పేసి ప్రతిరోజు మత మార్పులు జరుగుతున్నాయి. వాటికి మేము అడ్డుకోవాలి. ఆడ నిజాలు తెలియచేయాల్సిన బాధ్యత మాకుంది. మీకు అర్థమైన పాయింట్. ఇప్పుడు మరి ఎవరింట్లో వాళ్ళు ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు, అంటే ఎవరికి నచ్చిన విధంగా అంటే ఏంటి, చర్చికి వెళ్తే మనశాంతిగా ఉంటుంది అని అనుకున్న ఒక బ్యాచ్ కావచ్చు, లేదా గుడికి వెళ్తే మనశాంతిగా ఉంటుందని చెప్పేసి అనుకుంటే ఇంకొక బ్యాచ్ కావచ్చు, లేదా మసీదుకి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుని ఇంకొక బ్యాచ్ కావచ్చు. ఇలా మనుషులలో 3 రకాలుగా భావాలు ఉన్నాయని అనుకుందాం. ఓకే రైట్, బాగుంది. ఎవరి దాంట్లో వాళ్ళు ఉంటే, ఎవరి నమ్మకాలలో వాళ్ళు ఉంటే, ఎవరి సిద్ధాంతాల్లో వాళ్ళకు ఉంటే మేము ఇలాంటి ఛానల్స్ పెట్టుకొని ఇలా మేము ప్రచారాలు చేసే వాళ్ళం కాదన్నమాట. కానీ ప్రత్యేకంగా క్రైస్తవం వాళ్ళు ఏం చేస్తున్నారు, మా చర్చికి వెళ్తేనే మనశాంతి ఉంటుంది, మీ గుడిలో పూజించే దేవుళ్ళు విగ్రహాలు నరకానికి వెళ్తారు, మీరు అవి దేవుళ్ళు కాదని చెప్పేసి ప్రచారం చేసే విధంగా వీళ్ళను అలా తయారు చేస్తుంది ఏంటంటే వాళ్ళు ప్రామాణిక గ్రంథం. అది వాళ్ళ మిస్టేక్ కాదు, వాళ్ళ ప్రామాణిక గ్రంథం. ఆ గ్రంథంలోనే పరమత ద్వేషాన్ని నింపించే విధంగా ఉంది. మీకు అర్థమైందా? ఇప్పుడు పాస్టర్లు అందరూ సువార్తలు అనుకుంటూ ఊర్ల మీద పడి మత మార్పులు చేయకుండా ఉండింటే మాకు ఈ ఛానల్స్ వచ్చేది కాదు, మా పనులు అయితే మేము చేసుకునే వాళ్ళం. కానీ వీళ్ళు 24 గంటలు సుమారుగా 3 లక్షల మంది మత మార్పిడి అనే పనిలో ఉన్నారు కాబట్టి నిజాలు తెలియజేసినటువంటి బాధ్యత మాకుంది కాబట్టి మేము ఇప్పుడు రంగంలో దిగినాం అనమాట. ఈ వీడియో ఇంతటితో పూర్తి అవ్వలేదు, ఇక్కడ వరకు కొంచెం లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఇంకా దీన్ని కొనసాగింపు వీడియో కూడా నేను చేస్తాను. ఆ యాంకర్ కానీ లేదా ఆ ఛానల్లో ఫాలో అవుతుంటే వాళ్ళందరూ కానీ మన వీడియో చూస్తే కనీసం మన కనువిప్పు కలుగుతుంది, నిజమేదో తెలుస్తుంది.